ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. ఈరోజైతే నాది వాడపల్లి 6వ వారం అనమాట. 5 వారాల్లో కూడా నేను తెల్లవారుజామున 2 గంటలకు వెళ్ళి లైన్ నుంచి దర్శనం చేసుకుని వచ్చేటోడిని. బట్ ఈ వారం నేను ఉదయాన్నే 8:30కి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను. సుమారు నేను వచ్చి 10 కిలోమీటర్లు అయితే వచ్చాను. ఇప్పుడు ఇది మీరు వెనకాల చూస్తున్న రోడ్ వచ్చేసి NH16 అనమాట. అంటే మనకి కోల్కతా వెళ్తుంది కదా, కన్యాకుమారి టు కాశ్మీర్ అనమాట. సో ఈ రోడ్లో అయితే నేను ఇప్పుడు ఉన్నాను. ఇక్కడ నుంచి మనం ఫ్రంట్కి ఇంకొక 15 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత కొవ్వూరు అయితే ఉంటుందండి. కొవ్వూరు నుంచి నేను మళ్ళీ డైవర్షన్ తీసుకోవాలి లోపలికి. సో నేను వెళ్ళే రోడ్డు అటుపక్క నుంచి అయితే కనుక మాకు గోదావరి గట్టు ఉంటుంది. గోదావరి గట్టు నుంచి వెళ్ళేవాడిని. బట్ ఇప్పుడు ఏంటంటే నేను NH16 నుంచి వచ్చాను అనమాట, కొత్త రోడ్డు. సో చూద్దాం ఈరోజు నేను టెంపుల్ దగ్గరికి ఏ టైంకి అయితే రీచ్ అవుతాను, అండ్ అలాగే మన దర్శనం ఏ టైంకి అవుతుంది, మళ్ళీ రిటర్న్ ఏ టైంకి అయితే వస్తాననేది చూద్దాం. ఈరోజు ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది. ఓం నమో వెంకటేశాయ. సో ఈ రోడ్డు కనబడుతుంది కదండి, ఇది NH16 అనమాట. అంటే మనకి కన్యాకుమారి టు కాశ్మీర్. సో ఈ రోడ్లో మనం వెళ్ళాలి. ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత కొవ్వూరు టర్న్ వస్తుందండి, అది నేను చూపిస్తాను మీకు. సో రోడ్ అయితే ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఫ్రంట్లో బోర్డు కనపడుతుంది కదండి, కొవ్వూరు అని. సో మనం ఇక్కడ లెఫ్ట్కి డైవర్షన్ తీసుకోవాలన్నమాట. మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత కొవ్వూరు వెళ్ళే రోడ్డు ఉంటుంది. సో అలా స్ట్రైట్గా వెళ్తే కొవ్వూరు 4th బ్రిడ్జ్ ఎక్కుతామండి, టోల్ గేట్ వస్తుంది. మనం ఇప్పుడైతే రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట, కొవ్వూరు లోపల నుంచి వెళ్తాం. సో ఇది కొవ్వూరు లోపల నుంచి వెళ్ళే రోడ్డు. సో ఇప్పుడు మనం కొవ్వూరు సెంటర్లోకి వెళ్ళాక మీకు కొవ్వూరు కూడా చూపిస్తాను, చూడండి. సో ఈ రోడ్ వచ్చేసి కొవ్వూరు మనం ఊరు లోపలికి వెళ్తుందండి. బస్ స్టాండ్ ఉంటుంది లోపల. అండ్ ఈ రోడ్డుకి వెళ్తే మనం రాజమండ్రి బ్రిడ్జ్ ఎక్కే రోడ్డు ఉంటుందండి, రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్. ఆ రోడ్డుకి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక ఎక్కడ డైవర్షన్ తీసుకోవాలో కూడా క్లియర్గా చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కితే రాజమండ్రి 4 కిలోమీటర్స్ బ్రిడ్జ్ అనమాట. సో ఇటు అయితే రైట్ సైడ్కి రాజమండ్రి వెళ్ళాలి. మనం లెఫ్ట్కి ఇలా డైవర్షన్ కింద బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తాం. సో ఈ రోడ్డు విజయేశ్వరం బ్యారేజ్ ఉంటుంది కదండి, ధవళేశ్వరం విజయేశ్వరం బ్యారేజ్ వైపుగా ఈ రోడ్ అయితే వెళ్తుంది. సింగిల్ రోడ్ అనమాట. అది కూడా చూపిస్తాను మీకు, చూడండి. అక్కడ మీకు బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అలా టర్న్ అయ్యి మనకి ఇలా వస్తుందండి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. కింద ఏమో ట్రైన్స్ వెళ్తే, పైన ఏమో రోడ్. సో మనం ఈ బ్రిడ్జ్ కింద నుంచి ఇలా వెళ్తాం అన్నమాట. సో వెనకాల నుంచి మనం వచ్చిన తర్వాత ఇలా ఆత్రేయపురం వెళ్ళే రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డుకి అయితే మనం టర్న్ తీసుకోవాలి రైట్ సైడ్కి. సో ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఈ రోడ్లో వెళ్ళాలన్నమాట మనం. సుమారు ఒక 16 కిలోమీటర్లు ఉంటుందండి ఇక్కడి నుంచి. ఇక్కడ నుంచి మనం డైవర్షన్ తీసుకోవాలండి లెఫ్ట్ సైడ్కి, వాడపల్లి లోపలికి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే. సో ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇక్కడైతే ఒక అన్న అయితే చెప్పారనమాట,
200 రూపీస్ దర్శనానికి వెళ్తే 4 hours పడుతుందంట. 50 రూపీస్ దర్శనానికి వెళ్తే కనుక 1 hour 1.5 hourలో అయిపోతుందంట. చూద్దాం. ఈ 5 వారాలు మనమైతే 200 రూపీస్ దర్శనానికి వెళ్ళాం. ఈ వారం లోపల సిచ్యువేషన్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి ముందు ప్రదక్షిణాలు చేయాలి. ప్రదక్షిణాలు చేసేసిన తర్వాత దర్శన టికెట్ అయితే తీసుకుందాం. మీరు చూడొచ్చు, ఇప్పటి వరకు మనం చూపించిన ప్రతి వీడియోలో కూడా నైట్ టైమే మనం వీడియో తీసింది. ఈరోజు అయితే డే టైం. ఇప్పుడు టైం వచ్చేసి 10:15 అవుతుంది. బస్సెస్ ఎలాగ ఉన్నాయి, అలాగే బైక్స్ ఏమి ఉన్నాయో. ఇప్పుడు వెహికల్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయండి తెల్లవారుజాముతో పోల్చుకుంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే రేపొద్దున ఉగాది కదా, దాని సందర్భంగా కొంచెం జనాల హడావడి కూడా బాగానే ఉంది. చూద్దాం లోపల ఎలా ఉందనేది. మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది స్కై వాకర్ అయితే లేదండి. ఇప్పుడైతే స్కై వాకర్ పెట్టారు కొత్తగా. వారానికి కూడా చాలా చేంజెస్ జరుగుతున్నాయి ఇక్కడ. అండ్ అలాగే పోలీస్ ప్రొటెక్షన్ కూడా బాగానే పెట్టారు ఈరోజు. ఇప్పుడైతే ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేశానండి. 1వ నెంబర్ ప్రదక్షిణ. గోవింద గోవింద గోవింద. ఈ దర్శనాలు వచ్చేటప్పటికి ఉచిత దర్శనం అండి. ఏ దర్శనం అయినా ఒకలానే ఉన్నారు జనాలు అయితే. ఇటు ప్రత్యేక దర్శనం మార్గం అని ఇటు ఇచ్చారు. మరి అది ఎందుకు తెలియదు. బోర్డు తెలిసి బోర్డు తిరిగిపోయి ఉంటుంది. ఇది మేబీ 50 రూపీస్ దర్శనం అయి ఉండొచ్చు. అది ప్రదక్షిణలు అయితే అయిపోయాయండి. ఇప్పుడే 50 రూపీస్ లైన్ ఇలాగే ఖాళీగా ఉంది. అలాగే 200 రూపీస్ లైన్ కూడా ఖాళీగానే ఉంది. జనం అయితే అసలు ఈరోజు ఎక్కడ కూడా లేరు, చాలా తక్కువగా ఉన్నారు. సో ఆ ఫ్రంట్లో మీరు ధ్వజస్తంభం దగ్గర డెకరేషన్ అయితే చూడండి ఎంత చక్కగా చేశారో. అసలు లోపల తీయడానికి అవకాశం లేదు, బట్ చూద్దాం. ఉగాది శుభాకాంక్షలు. వాడపిల్లలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయండి. ఉగాది శుభాకాంక్షలు మీరు చూడొచ్చు. సో దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. 200 రూపీస్ కన్నా 50 రూపీస్ దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. అంటే ఈరోజు రేపు పొద్దున పండగ కదా, దాని గురించి ఏంటంటే ఈరోజు దర్శనం అయితే జనం పెద్దగా రాలేదు. సో దానివల్ల త్వరగా అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇదిగో మాల కూడా తీసుకున్నాను, తులసి మాల. ఎంత బాగుందో, ప్రశాంతంగా ఉంది. చాలా చక్కగా ఖాళీగా ఉందండి మొత్తం టెంపుల్. అంటే మార్నింగ్ యూజువల్లీ చూసుకుంటే జనం చాలా బాగానే వచ్చారంట. బట్ ఇప్పుడు ఎండ కదండి, ఎండకు భయపడి అందరూ తెల్లవారుజామునే వస్తున్నారు. దానివల్ల మనకి ఇప్పుడు కొంచెం ఖాళీగా అనిపించింది అంతే. వెళ్ళి అక్కడికి వెళ్ళి తీర్థం తీసుకుందాము. లడ్డూ ప్రసాదం కౌంటర్ చూడండి, జనాలు ఎంతమంది ఉన్నారు. చక్కగా చెరుగడలతో డెకరేషన్ చేశారు బయట పక్క. ఇక్కడ నుంచి మనం ఇలా బయటికి వెళ్ళాలి. అక్కడ ప్రసాదాలు, మళ్ళీ అక్కడ కూడా ప్రసాదాలు కౌంటర్ ఉందండి. ఇది వెనక బయట మార్గం అన్నమాట. పొద్దుటే ఇక్కడ మనకి ప్రసాదాలు ఇస్తారు కదండి, పులిహోర, అది లేదు, అయిపోయినట్టుంది. సర్దేశారు దుకాణం. ఇక్కడైతే ప్రసాదాలు కొనుక్కునే వాళ్ళు అనమాట వీళ్ళంతా. ఈ లైన్లో
ఇప్పుడు వెళ్ళి మనం అక్కడ లైన్లో ఉండాలంటే అది పెద్ద టాస్కే అవుద్ది. నెక్స్ట్ వీక్ తీసుకుందాం. వచ్చిన భక్తులందరూ కూర్చోవడానికి ఇక్కడ అలాంటి వెయిటింగ్ హాల్ లాంటిది ఇచ్చారండి. ఇక్కడ చాలామంది విశ్రాంతి తీసుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి మనం గుడి ఫ్రంట్ చూడొచ్చు మీరు, తూర్పు గోపురం అనమాట. సో ఇది బ్యాక్ గేట్ నుంచి మనం ఇలా వచ్చేసి ఈ రోడ్లో వెళ్ళిపోవాలి. అసలు నైట్ మేము తెల్లవారుజామున వచ్చిన దర్శనానికి అయితే ఇక్కడ ఖాళీయే లేదు. వీళ్ళు అమ్మేవాళ్ళు వీళ్ళంతా కూడా చాలా బిజీగా ఉండే ఈ రోడ్ ఇది. బట్ ఈ టైంకి చూడండి మొత్తం ఖాళీ అయిపోయింది. అంటే ఉగాది స్పెషల్గా జనాలు చాలా తక్కువ వచ్చారు. సో దాని కారణంగా మనకి జనం అనేది ఇబ్బంది లేదన్నమాట. చాలా త్వరగా అయిపోయింది దర్శనం. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం అయితే అన్నదానం జరిగే చోటుకి వెళ్దాం ఉంది. అక్కడ నాకు తెలిసి జనం అయితే తండోపుతండోలుగానే ఉంటారు. చాలామంది భక్తులు అక్కడే ఉంటారు. ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇక్కడ చాలామంది ఖాళీ అయిపోయింది టెంపుల్ దగ్గర. ఇప్పుడు అన్నదాన సత్రం దగ్గర అయితే జనం గట్టిగా ఉంటారు. అది కూడా చూసుకుందాం. ఫోటో ఫ్రేమ్స్ అలాగే విగ్రహాలు భలే ఉన్నాయి. చిన్న చిన్న శివలింగాలు, అసలు ఏం జనం అండి బాబు. వీళ్ళందరికీ ఏ టైం అవుతుందో దర్శనం ఏదో ఒకటి తెలియదు, కానీ పర్లేదు. మన వరకు అయితే దర్శనం బాగానే జరిగింది. వీళ్ళకి కూడా చాలా త్వరగా జరిగిపోవాలని, క్షేమంగా వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి చేరుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జనం అయితే మామూలుగా లేరు అబ్బా. అమ్మ బాబోయ్. ఇక్కడ అన్నదానం జరిగే చోట లైన్ చూడండి అసలు ఎలా ఉందంటే అమ్మో అనిపించేలా ఉంది. ఇక్కడ అక్కడ మొత్తం అంతా లైనే. చాలా బీభత్సంగా ఉంది లైన్ అయితే. గుళ్ళో లేని జనం అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారండి మొత్తం అంతా. అసలు అంత జనం ఉన్నారంటే సో ఇంతమంది క్రౌడ్ అయితే ఉన్నారు ఇక్కడ. ఇంత క్రౌడ్లో మనం ఆ లైన్లోకి వెళ్ళడం అంటే సాహసం అనే చెప్పాలి. చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మనకి వెళ్ళి ఓపిక ఉంటే వెళ్ళొచ్చు, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. దర్శనం లైన్లోకి వెళ్ళి భోజనం చేసే ఓపిక అయితే ఇప్పుడు మనకు లేదండి. ఎండ అయితే మామూలుగా లేదు. సో అందుకే ఇక్కడి నుంచి అయితే వెంటనే ఇంకా స్టార్ట్ అవుతున్నాను ఇంటికి. ఇంకా మరొకసారి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆ స్వామివారి ప్రసాదాన్ని అయితే తీసుకుందాం. ఇప్పటికైతే ఈ ఎండలో ఆ జనంలో వెళ్ళాలంటే అసలు అయ్యే పనే కాదు. సో అందుకే స్కిప్ అయిపోతున్నాను. ఈ ఎండకి తట్టుకోలేక నేను సన్ గ్లాసెస్ తెచ్చుకోలేదండి. ఇక్కడైతే తీసుకున్నాను 100 రూపీస్. మన బండి ఎక్కడ పెట్టుకోవడం ఫ్రంట్లో ఉంది కానీ. ఒరే అన్నయ్య, నువ్వు రాలేదు చూడు ఎంత ఖాళీగా ఉందో. దర్శనం కూడా చాలా చక్కగా జరిగిపోయిందిరా. 50 రూపీస్ దర్శనానికి వచ్చా. నువ్వు ఈ వీడియో చూస్తే కింద కామెంట్ చేసుకో. మీ అందరికీ ఇప్పటివరకు నేను నార్మల్గా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూపించేవాడిని కదండి. ఇక్కడ ఒక మంచి నాకు ఇష్టమైన బెస్ట్ స్పాట్ అని. సో దాన్ని అయితే ఇప్పుడు మనం దగ్గరగా వెళ్ళి చూద్దాం. నాకు ఇక్కడ చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడో నేను ఫస్ట్ టైం వాడపల్లి వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ ఆగేవాడిని. బట్ ఇప్పుడు మళ్ళీ ఇంతకాలానికి ఇక్కడికి వచ్చాం. చూడండి ఇక్కడ ఒక కొంగ చూడండి అది ఎలా ఉందో. అది ఎంత ధైర్యంగా ఉందో చూడండి. అక్కడ నాకైతే భయం, నాకు ఈత కూడా రాదు. చెట్టుకున్న వేర్లు చూసారా, మొత్తం ఇక్కడ ఉన్న మట్టి మొత్తం కొట్టుకుపోయిందనమాట.
సో ఈ మట్టి కొట్టుకుపోవడంతో వేర్లన్నీ బయటకు వచ్చేసాయి. ఇలా మామిడి చెట్టు, పెద్ద చెట్టు, కాయలు చూసారా మామిడికాయలు. చాలా అంటే చాలా బాగుందండి, ప్రశాంతంగా ఆ వాటర్ సౌండ్ భలే ఉంది. ఏమైనా ప్రకృతి అనేది చాలా అందమైంది, దాన్ని మనం కాపాడుకోవాలి. నాకు ఈత వచ్చి ఉంటే బాగుంది, ఇక్కడ దిగేసి ఈత కొట్టేద్దాను నేను. నాకు ఇది చూస్తుంటే నేను శబరిమల వెళ్ళినప్పుడు అక్కడ పంబా నది అలాగే కొన్ని నదులు ఉన్నాయండి. సో అది చూసిన ఫీల్ అయితే వస్తుంది నాకు. ఇక్కడ భలే ఉంది. ఆ చెట్టుకున్న వేర్లు చూసారా, ఆ వేర్లకున్న సమూహం, ఆ బలమే ఇంత పెద్ద చెట్టుని ఇలా ఆపుతుంది. సో మనం కూడా జనాలు ధర్మాన్ని కాపాడాలనుకున్న, కుటుంబాలు దృఢంగా ఉండాలనుకున్న, ఇలా ఒక సమూహంగా ఒక మాట మీద ఉంటే ఎంతటి పెద్ద సమస్యనైనా సరే మనం ఒడ్డెక్కేయచ్చు అన్నమాట. మార్గ మధ్యంలో ఇలాగా చలివేంద్రంలో మజ్జిగ అయితే వేస్తున్నారండి. ఇక్కడ మజ్జిగ కూడా తాగుదాం. చూడండి అవి మన ఆత్రేయపురం వారి పూతరేకు షాపులు ఎన్ని ఉన్నాయో. మన ఊర్లో అమ్ముతూ వస్తారే ఆత్రేయపురం నేతి పూతరేకులు, స్వచ్ఛమైన ఆత్రేయపురం పూతరేకులు అనేవన్నీ డూబ్. ఇక్కడ దొరికేవి మాత్రమే ఒరిజినల్ అనమాట. అంటే ఇక్కడ అంటే రోడ్డు పైన ఉన్న షాప్స్ అండి. ఇంకా ఊరు లోపల ఇంకా ఫేమస్ అయిన షాప్స్ చాలా ఉంటాయి. ఇంకెప్పుడైనా వీలైనప్పుడు ఆత్రేయపురాన్ని కూడా ఒక బ్లాగ్ తీసుకుందాం. పచ్చటి మండు టెండలో చల్లటి మజ్జిగ ఇచ్చారండి. అసలు నిజంగా స్వర్గం అన్నమాట. చాలా బాగుంది మజ్జిగ, అదే ఉంది. ఇలాంటి మంచి పనులు చేయాలి. మా ఊర్లో కూడా పెడదామని చూస్తున్నా, చూద్దాం. ఏదైనా ఎవరైనా ప్రోత్సహిస్తే తప్పకుండా పెడదాం ఒకరోజు. మనం ఎప్పుడు కూడా ఇక్కడ ఒక చోట టిఫిన్ చేస్తాం కదండి, అదిగో షాప్ ఇదే. అది మార్నింగ్ టైం టిఫిన్ సెక్షన్. ఇప్పుడైతే స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి. బాగుంది బిజినెస్ అయినా లేదంటే టేస్ట్ అయినా సరే చాలా బాగుంది. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 1 గంట అవుతుందండి. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి మాకు ఇక్కడ కొవ్వూరులో 38 degrees ఉంది. ఎండ అయితే మామూలుగా లేదన్నమాట. సో ఇక్కడ ఎక్కడన్నా ఫ్రంట్ అయితే వెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్ తీసుకోవాలి. చాలా దారుణంగా ఉంది ఎండ. ఈ ఎండకు కొంత భయపడి జనాలు ఎవరు బయటికి రావట్లేదండి. చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే ఇంక ముందు రోజుల్లో ఇంకెలా ఉంటుంది ఎండ అని భయంగా ఉంది. చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను నేను. ఇంకా మంచి మంచి దైవ కార్యాలు, ఇంకా మంచి మంచి టెంపుల్స్ అన్నీ కూడా విజిట్ చేసి మీ అందరికీ కూడా చూపించాలనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ నాకైతే ఖచ్చితంగా కావాలి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తానండి. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్.